ఈ రెసిపీ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? సరే, నేను ఎక్కువ ఇబ్బంది పెట్టను, చెప్పేస్తాను ఆగండి. హలో అందరికీ, ఈరోజు వచ్చేసి ఆలూ కర్రీ అయితే చూపిస్తాను. చాలా సింపుల్గా 3 మినిట్స్ కన్నా తక్కువ టైంలో ఈ ఆలూ కర్రీ రెసిపీ అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర పోపు అయితే వేసేసుకోవాలి. దీంట్లో కరివేపాకు కొద్దిగా చిటపట అనగానే 1 ఆనియన్ కూడా సన్నగా తరిగినది వేసేసుకోవాలి. అది కొంచెం బ్రౌన్ కలర్ రాగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు టమాటోస్ కూడా వేసేసుకొని మంచిగా ఆయిల్లో ఒకసారి ఒక 2 టైమ్స్ అయితే మిక్స్ చేసేసుకోవాలి. దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. ఆలుకి ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా పెట్టేసుకొని లిడ్ అయితే క్లోజ్ చేసేసుకోవాలి. మళ్ళీ 2 మినిట్స్కి ఒకసారి ఓపెన్ చేసేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయి ఆలులో మంచిగా ఫ్రై అయ్యేలాగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత అయితే మూసేసుకోవాలి. ఇట్లా 2-3 మినిట్స్కి ఒకసారి మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి మూత మూసేసుకొని. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను. ఆలు ఒక 50-60% కుక్ అయినప్పుడు మనమైతే వాటర్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఆలు అంతా మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లో అయితే ఉడకనిస్తే మంచిగా ఇది వచ్చేసి థిక్ గ్రేవీ అయ్యేంత వరకు మనమైతే ఇది ఫ్రై చేసేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. పైన కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే చాలా బాగా వచ్చింది. ఇది వాటర్ ఎక్కువ యాడ్ చేసుకున్నాం అనుకోవద్దు. ఈ గ్రేవీ అయితే కరెక్ట్గా వచ్చింది. దీంట్లో అయితే చపాతీ కాంబినేషన్ రోటీ కూడా బాగుంటుంది. నేనైతే చేసేసి మా నాన్నమ్మకైతే పెట్టాను. టేస్ట్ అయితే బాగుందనేసి అయితే చెప్తున్నాము. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తూ ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆలూ కర్రీ చపాతీ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టం? టేస్ట్ అయితే అదిరిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.